గచ్చిబౌలి అంజయ్య నగర్లో భవనం కూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. భవన యజమాని సాజిద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు భవనం కూలిన ఘటనపై మున్సిపల్ అధికారుల నివేదికలో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. కనీస అనుమతులు లేకుండానే బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నట్టు గుర్తించారు. 48 గజాల్లోనే 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న సెట్బ్యాక్ నిబంధనలు బేఖాతరు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన నోటీసులను పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా G+6 అంతస్తుల పెంట్ హౌస్ కూడా నిర్మించారు. నాసిరకం మెటీరియల్తో భవనాన్ని నిర్మించినట్లు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. నగర్లో ఇంకా ఈ ఏవైతే శిథిలాలు ఉన్నాయో వాటిని తొలగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఇంకా చూడొచ్చు మనం లైవ్లో. అదేవిధంగా మనతో పాటు ఇక్కడ మనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అని అంటే ఇక్కడ అతని పైన కంప్లైంట్స్ ఉన్నాయనడానికి ఇతను నిదర్శనం అని చెప్పుకోవాలి. సార్ పేరు? నా పేరు చందు, నేను బీజేపీ సీనియర్ నాయకుల్ని. ఇక్కడే ఉంటారు? మేము స్థానికంగానే ఉంటాం, జనరల్ సిద్ధినగర్లో స్థానికంగా ఉంటాం. మీకు తెలిసినంత వరకు ఈ సాదిక్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఈ అంజయ్య నగర్, సిద్దికి నగర్ కావచ్చు, మనం చివరిసారి కూడా చూసాము ఒక బిల్డింగ్ వంగిపోవడం, దాన్ని డెమాలిష్ చేయడం చూసాము. అంటే ఈ అక్రమ నిర్మాణాల పట్ల మీరేం చెప్తారు? అక్రమ నిర్మాణం పట్ల అంటే ఇక్కడ లోకల్గా బస్సు స్థానికులు కలిసి వాళ్ళు బిల్డర్స్ కూడా కాదు, రోడ్డు మీద తిరిగే వ్యక్తులు, వాళ్ళు బిల్డర్స్ అని చెప్పుకొని కన్స్ట్రక్షన్ చేసి నాణ్యత లేకుండా బిల్డింగ్లు కట్టేస్తున్నారు. 5-6 నెలలలో కట్టేసి ఓపెనింగ్ చేసి హాస్టల్కు ఇచ్చేస్తారు కమర్షియల్గా. అది 3-4 లక్షలు కిరాయి రెంట్కు తీసుకుంటారు. కాకపోతే ఈ స్థానిక్ అనే వ్యక్తి ఒక మెకానిక్, సాజిత్ అనే వ్యక్తి ఒక మెకానిక్ బిల్డర్ అవతారం ఎత్తి ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలు, గవర్నమెంట్ స్థలాలు, నాలలు కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నాడు. ఆల్రెడీ పార్క్ స్థలంలో 7-8 ఫ్లోర్లు కట్టిరు. అప్పుడు గతంలో కూడా మేము ఫిర్యాదు చేసినాం రంగనాథ్ సార్కి, పార్క్ స్థలంలో కడుతుండు ఇట్లా అని. ఆ ఫిర్యాదు కూడా ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఈ నాలను కబ్జా చేసి యాక్చువల్ 33 గజాలే ఆ స్థలం పక్కన 7 ఫీట్ల నాల ఉంది పెద్దది. ఆ పెద్ద నాల పైన మెట్లు వేసేసి స్టెప్స్ వేసేసి ఆ కింద ఉన్న మట్టి ఫుట్టింగ్ కరెక్ట్ వేయలేడు. ఫుట్టింగ్ వేయక నాణ్యత లేకుండా వేసినందుకు అది బిల్డింగ్ ఒరిగిపోయి పడిపోయింది. మగర్ జయదర్శిని వాళ్ళు రాత్రి కూలిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? అది యాక్చువల్లీ మధ్యాహ్నం జరిగినది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. ఆ కార్మికులు టైల్స్ వేస్తారు కాబట్టి వాళ్ళు చనిపోయారు. కానీ ఈ పూర్తి వివరించే బాధ్యత మాత్రం జిహెచ్ఎంసీ అధికారులదే, జిహెచ్ఎంసీ కమిషనర్ది, టౌన్ ప్లానింగ్ అధికారులది. ఈ నిర్లక్ష్యం వివరించిన బిల్డర్పై క్రిమినల్ కేసు చేయాలి, ఓనర్ పైన కూడా క్రిమినల్ కేసు చేయాలి. కెమెరా పర్సన్ చరణ్తో హారిక.